దీనికి కారణం మతం కూడా కొంత పాత్ర ఉంది, కులం ఎడిదిరిగి ఉంది. వెలమ కమ్మ స్పష్టంగా వేరుబడిన కులాలు, ఒకే కులంలోంచి చీలు వచ్చాయి కాబట్టి ఇవి ఆ వ్యతిరేకత కూడా ఎక్కువగా తీవ్రమైన స్థాయిలో కమ్మ వ్యతిరేకత అనేది వెలమలకే ఎక్కువ ఉంటుంది. ఇతర కాపులు ఇంకొకళ్ళను అంతగా ద్వేషించరు. అందువల్ల అది మనం తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం లేకపోతే కమ్మవారి యొక్క దీని పట్ల ఇతను వైఖరి ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. దోపిడీ చేసిందంతా నిజాం నవాబు, ఇటు ఆంధ్ర ప్రజల్ని అటు తెలంగాణ ప్రజల్ని. కానీ దోపిడీ చేసిన నిజాం నవాబు పక్కన చేరి ఆనాడు బహమనీ సుల్తాన్ల పక్కన ఎట్టయితే చేరారో, గోల్కొండ నవాబుల పక్కన ఎట్టయితే చేరారో, అలాగే నైజాం నవాబు పక్కన చేరి వీళ్ళు తిడుతున్నది ఎవరిని? ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కమ్మ కులస్తులు. సినిమా ఫీల్డ్ అంతా వాళ్ళ డామినేషనే, వాళ్ళని ముక్కు నేలకేసి రాయాలి, ఆంధ్ర వాళ్ళని ఎట్లయినా అణచాలి అనేటటువంటిది ఆంధ్ర వ్యతిరేకత. అట్లాగే పరిశ్రమాధిపతులంతా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ 1971లో ప్రకటన చేసిన తర్వాత పార్లమెంట్లో నిర్ద్వంద్వంగా ప్రకటించింది. 69 ఉద్యమం, చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆంధ్ర తెలంగాణని వేరు చేయము, ఆంధ్ర వాళ్ళకు మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పని అన్న తర్వాత చాలామంది ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టుకున్నారు. వాళ్ళు అంతా అభివృద్ధి చేసిన తర్వాత వీళ్ళు మా ఇల్లు ఇది, మీరు మీ బిల్డింగ్ కట్టుకున్నారు, మా దగ్గర బాగానే ఉంది, కానీ ఈ స్థలం మాది, అందుకని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పని ఉద్యమం మొదలుపెట్టారు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో. కేసీఆర్కి తోడ్పడింది ఏంటంటే వెలమ కులస్తులకు ఉన్నటువంటి ఆ కమ్మ వ్యతిరేకత అనేటువంటి దాన్ని కూడా చక్కగా వాడుకుని దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆనాడు ఉన్నటువంటి మత వ్యతిరేకతలు అవన్నీ ఉన్నా వీళ్ళు ముస్లిమ్స్ని అయినా ప్రేమిస్తారు కానీ, రజాకారులనైనా మెచ్చుకుంటారు కానీ, ఆంధ్ర కమ్మ వాళ్ళ రాజ్యం ఇక్కడ సాగటానికి వీలు లేదు అని కమ్మ కులం అనే పేరు పెట్టి కూడా వాళ్ళు చేశారు, ఆంధ్రోళ్ళని. అందుకని ఆ కోపం కొంతమందిలో ఉంది. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళనే దగ్గరికి చేసుకోవటం కోసం హైదరాబాద్ సిటీలో, నిజామాబాద్లో, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కమ్మవారిని అందరినీ కూడా దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. ఏమైనా ఈ దొరతనపు పోకడలు అతనిలో పోలా అనటానికి కేటీఆర్ గురించి ఆయన బయటపెట్టినటువంటి సీఎం రమేష్ బయటపెట్టిన విషయాలే వాళ్ళు ఎంత వ్యతిరేకులు అనేది. అలాగే ఈ దొరతన పోకడల్లో భాగంగానే వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఒక వెర్రి పప్పలు అంటారే అట్లా చూస్తారన్నమాట. ఎందుకు? తెలంగాణ గనక వస్తే తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు, దళితుడిని నేను ముఖ్యమంత్రిని చేయకపోతే కత్తితో నా తల నరుక్కుంటాను అని చెప్పని కూడా ఉపన్యాసాలు ఇచ్చాడు కేసీఆర్. పాపం ఇప్పటివరకు ఆయనకి కత్తి దొరకల. ఉప ముఖ్యమంత్రిగా ఒక అతన్ని సున్నా రాజయ్య ఎవరో ఒక అతన్ని చేసి ఆ ఉప ముఖ్యమంత్రిని కూడా కొద్ది నెలల్లోనే తీసి అవతల పారేశాడు అవమానకరమైన రీతిలో. అంటే ఎవరైనా తనకు పోటీ వస్తారేమో, అదేంటి నువ్వు తెలంగాణకి దళితుడిని చేస్తానన్నావు ముఖ్యమంత్రి, కానీ రేపు ఎవడైనా తెలివైన వాడు అడక్కపోడు అనే ఆలోచనతో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే నెక్స్ట్ సీట్ అతనికే ఇవ్వాలి కదా అని చెప్పని అతన్ని అసలు అది కూడా ఉంచకుండా తీసి అవతల పారేశాడు. అట్లాగే ఆడవాళ్ళకి చాలా చిన్న చూపు ఆడవాళ్ళ పట్ల. ఆడవాళ్ళకి మంత్రివర్గంలో స్థానమే ఇవ్వాల. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుకుంటాను, బహుశా 2 ఏళ్ళు ఏమో, అసలు వాళ్ళని కన్సిడర్ చేయలే. దీనికి 2 కారణాలు చెబుతారు. ఆడవాళ్ళు అంటే చులకన భావం ఉండటం ఒకటి, రెండోది కవితకి ఏదో ఒక ప్లేస్ గెలిపించి కవితని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మంత్రి పదవి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన చేశాడనేటటువంటిది కొందరు చెప్తారు. ఏదేమైనా ఈ అనపోత నాయకుడు పాలించిన తర్వాత ఆయన కొడుకు సింగమనాయుడు అనేవాడు సర్వజ్ఞుడనే పేరుతో ఈయన శ్రీనాథుడి చేత పొగడబడ్డాడు కదా. అతన్నే ఉదాహరణగా తీసుకుంటే గొప్ప పండితుడు ఆయన. పాండిత్యంలో తక్కువ వాళ్ళు లేరు. అందరూ పోగుబడినట్టుగా దుర్మార్గులు, కఠినాత్ములు, అందరిని మిగతా వాళ్ళందరినీ నరికిపారేసేవాళ్ళు, పగ తీర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారని నేను అనకూడదు కూడా. పద్మనాయకుల్లో కూడా జాలిగుండె కలిగిన వాళ్ళు, పండితులు, చాలా ఉదాత్త స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇందాక తెలంగాణ ఉద్యమాన్ని గురించి చెబుతూ చెన్నమనేని రాజేశ్వరరావు సంగతి చెప్పా. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. చాలా గొప్ప లీడరు, ఉదాత్త స్వభావం కలిగిన వాడు. మరి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప పదవులు వెలగబెట్టిన వాళ్ళు. సిహెచ్ హనుమంతరావు ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా పనిచేశాడు. ఇట్లా చాలామంది చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. చెన్నమనేని ఆయన విద్యాసాగర్ రావు అని చెప్పని ఆయన ఇప్పుడు గవర్నర్గా పనిచేసిన ఆయన ఉన్నాడు. ఇట్లా వీళ్ళంతా కూడా చాలామంది స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మద్రాస్ కాంపోజిట్ మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులను ఆనాడు ప్రీమియర్ అనేవాళ్ళు, ప్రధానమంత్రి అనేవాళ్ళు. ఆ ప్రధానమంత్రి పోస్ట్ చేసిన వాళ్ళు కూడా వెలమ వాళ్ళల్లో ఉన్నారు. బొబ్బిలి రాజా కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఈ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆ దొర పోకడలు పోలేదంటారు. అందుకే వాళ్ళు ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడి నుంచో దిగొచ్చినట్టు, వాళ్ళెవరో మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ వాళ్ళమైనట్టు, వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద బానిసలు అన్నట్టు అట్లా మాట్లాడతారనమాట. అందుకని ఆ దొరపోకడల గురించి చెప్పుకునేటప్పుడు వీళ్ళలో విద్వాంసుల గురించి కూడా చెప్పుకోవాలి. రెండవ సింగమనాయుడు అనే ఆయన 1384-1399 మధ్యలో పరిపాలించిన రాచకొండ వెలమ ప్రభువు సర్వజ్ఞుడనే పేరుతో అంత గొప్ప శ్రీనాథుడు కూడా మెచ్చుకునే అంత గొప్ప పండితుడు అనమాట. ఇట్లా అట్లాగే వీళ్ళ చేసిన హింసాకాండ కారణంగా, మితిమీరిన హింసాకాండ కారణంగా ఎవరినైనా నమ్మొచ్చు కానీ వెలమలను నమ్మకూడదు అనేటటువంటి సామెత అట్లాంటివి వచ్చినాయి. వెలమలతో మైత్రి అంటే నిద్రలో మనం ఏదో నిద్రలో కలగన్నట్టే అనుకోవాలి. నిజానికి అది సాధ్యం కాదు, సురక్షితం కాదు అనేటటువంటిది కూడా తెలుగు సామెతల పుస్తకాలు, గ్రంథం సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకాలు వాటిలో చూసినా కూడా వెలమల గురించి 5-6 కనపడతాయి ఇట్లాంటి సామెతలు. వెలమలతో మైత్రి నమ్మదగింది కాదు అని. ఎందుకంటే చేసిందంతా సాటి హిందూ రాజుల్ని వాళ్ళు అత్యంత క్రూరంగా హింసించారు, మోసం చేసి చంపారు ముస్లిమ్స్ పక్షాన చేరి. అందువల్ల వీళ్ళ పట్ల అటువంటివన్నీ ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో కూడా ఎక్కడో విష్ణువూరి రామచంద్రారెడ్డి వంటి కొంతమంది రెడ్లు కూడా కొద్ది మంది ఉన్నారు, కానీ మెజారిటీ రెడ్లు అట్లాగే ఇతర కులాలు, సబ్బండు కులాలు వీళ్ళు పోరాడితే నిజాం నవాబ్కు వ్యతిరేకంగా ఈ వెలమ పాలకులు చాలా చక్కగా నిజాంకి హంగుబంట్లలాగా పనిచేశారు. వాళ్ళు దుర్మార్గపు దీని పట్లే ఇదయ్యారు. దొరలు అనే పేరుతో సామాన్యుడిని పీడించడం పట్లే వాళ్ళు ఇదిగా ఉన్నారు తప్పితే వాళ్ళు సామాన్యుడికి ఏమాత్రం అనుకూలమైన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళ పూర్వులు చేసినటువంటి దురాగతాలు, దుర్మార్గాలు అన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో నిజాం నవాబుని గురించి ఒక్క మాట చెడు మాట్లాడరు. ఆనాడు దొరలుగా చేసింది మీరే కదయ్యా వాళ్ళ దగ్గర అని ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. అందుకని ఆ విషయాలు బయటికి రాకుండా నిజాం నవాబుని పొగడటం, కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1946-51 మధ్యలో జరిగిన బ్రహ్మాండమైన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని మెచ్చుకుంటూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఈ కేసీఆర్. ఎందుకు? దొరలంతా వాళ్ళవాళ్ళు, దొరలని అందరినీ కూడగట్టాడు. దొరల్ని ఎక్కడ చూసినా అసలు దొరలేంటి, ఆ నలుగురి పరిపాలనే సాగింది 10 ఏళ్ళు. ఒక కుటుంబం దొరలే కాదు. ఇప్పుడు కేసీఆర్కి ఏదో కజిన్ బ్రదర్ కూతురో ఎవరో ఒక ఆమె అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కారణం ఏంటంటే పాలన, వెలమల పాలన, దానిలో ఇది పద్మనాయక వెలమల పాలన, దానిలో కూడా ఒక కుటుంబ పాలన కూడా కాదు. ఈ కుటుంబం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో కూడా చాలామంది ఈయనకి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. రఘునందన్ రావు ఇట్లాంటి వాళ్ళు ఏమో కల్వకుంట్ల వాళ్ళు కాకపోయినా వాళ్ళు వ్యతిరేకిస్తారు వెలమల అయ్యుండి కూడా. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆ వెలమ ఆ పొగరు అనే మాట వాడక తప్పదు. వెలమ దాష్టీకం, వెలమ యొక్క దౌర్జన్యపూరితమైన స్వభావం ఇవన్నీ వాళ్ళకి మూర్తిభవించిన ఇదిగా ఉన్నారన్నమాట. అందువల్లే వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం, అందరినీ తిరస్కరించి మాట్లాడటం, కమ్మనా కొడుకులు ఇట్లాంటి పదాలు కూడా వాడారు వాళ్ళు. మరి ఇటువంటి ఇవి
కుక్కల ఆంధ్ర ప్రాంతపు కుక్కల్లారా అని చెప్పని అన్న వీడియో ఒకటి బాగా ప్రచురితం అయింది. అందువల్ల వీళ్ళు ఇతరులందరినీ కూడా చాలా తీసివేసి మాట్లాడతారు ఈ దొరలు. వాళ్ళని గురించి ఎవరైనా ఇంత విమర్శ చేసినా, తిట్టు కాకుండా విమర్శ చేసినా కూడా కండ కావరమా, కేసీఆర్ ఇంటర్వ్యూలు ఎన్ని ఉన్నాయో చూడండి, కండ కావరమా, అహంకారమా, అంటే వెలమల దొరలమైనటువంటి మమ్మల్నే అనేంత స్థాయికి వచ్చారా మీరు అని చెప్పని మాట్లాడతారు.